మంత్‌లో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది? మంత్లీ శృంగారంలో పాల్గొనకపోతే ఎటువంటి సమస్యలొస్తాయి? చాలా రోజులు గనుక శృంగారంలో పాల్గొనకపోతే వాళ్ళకు డైవోర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ మెమరీ అనేది కేవలం మెదడుకే కాదు, శరీరానికి కూడా కొంత ఉంటుంది. శరీరం తగిలినప్పుడు ఒక రకమైనటువంటి ప్లెజరు, దాంతోపాటు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అలా లేనప్పుడు చిరాకు, కోపం, దుఃఖం, మధ్య మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలనుకుంటే సాధ్యమైనన్ని సార్లు శృంగారంలో పాల్గొనాలి. దీనికి ఏమీ లెక్కలేదు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు రన్ చేయగలడు, ఒక అమ్మాయి ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలదు నెలలో అంటే దానికి ఆన్సర్ లేదు. వాళ్ళ ఇష్టము, వాళ్ళ సౌలభ్యము, వాళ్ళకున్న శక్తి ఇవన్నీ కలిపి ఉంటాయి. కనుక దెర్ ఈజ్ నో జనరల్ రూల్. కనీసం నెలకి ఇన్నిసార్లు చేయాలి అనేం లేదు. కొన్ని రిలీజియన్స్లో మాత్రం వారానికి ఇన్నిసార్లు చేయాలి, లేదా నెలకి ఇన్నిసార్లు చేయాలి, లేకపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు డైవోర్స్ అని కొన్ని రిలీజియన్స్లో ఉన్నాయని విన్నాను. బట్ నాకు తెలిసినంత వరకు హిందూ రిలీజియన్లో అట్లాంటి స్ట్రిక్ట్ రెజల్యూషన్ అంటూ ఏమీ లేదు. బట్ మెడికల్గా వారానికి 2 సార్లు శృంగారం చేయడం అనేది మంచిది. కనీసం 2 సార్లు. ఓసారి నా దగ్గరికి ఒక లేడీ అడ్వకేట్ వచ్చారు. ఆమె హస్బెండ్కు ఆమె కూర్చున్న తర్వాత ఆమె ఒక డైరీ తీసి నా ముందర పెట్టింది. సార్, మాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈయన నాతో ఎన్నిసార్లు సంసారం చేశాడో చూడండి, హార్డ్లీ 2-3 టైమ్స్ ఇన్ ఎ ఇయర్. సో నేను అవన్నీ డేట్స్ రాసి పెట్టుకున్నాను, చూడండి. ఈ లాయర్లకు ఒక అలవాటు ఉంటుంది, కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి బయటికి రాగానే ఆ డేట్ రాసుకుంటారు వాళ్ళు. సో అమ్మాయి కూడా ఆ ఈవెంట్ తర్వాత రాసుకున్నారు. సో ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ అనేది మంచిది కాదు. దానివల్ల మనస్పర్ధలు వస్తాయి. ఫిజికల్గా కూడా వాళ్లకు రకరకాలైనటువంటి డిప్రెషన్కు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అమ్మాయి అనుకుంటుంది నేను అందంగా లేనేమో అని, అబ్బాయి అనుకుంటాడు నాకు మగతనం సరిపోవట్లేదో అని. ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు లాంగవిటీ ఉంటుంది. కనుక ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా చేయండి. మేము క్యాలెండర్ సెక్స్ అంటాం. కనీసం వారానికి 2 సార్లు అయినా ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి, ఎవ్రీ బుధవారం, ఎవ్రీ శనివారం అని. సో ఆ రోజు ఎన్ని పనులున్నా, ఎంత అలసిపోయి ఉన్నా ఆ రోజు చేయాలి అన్న ఒక గోల్ ఉంటే చేస్తారు. పిల్లవాడికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను ఐఏఎస్ కావాలి అని ఒక గోల్ ఉంటే కనీసం 100 మంది ట్రై చేస్తే ఒకడన్నా ఐఏఎస్ అవుతాడు. కానీ అసలు గోలే లేదనుకోండి, ఏదో ఇంటర్మీడియట్ పాస్ అయిపోతాం, ఏదో బీఎస్సీ చేస్తాం, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి నా పేరు రాయించుకుంటాను, తర్వాత విల్ సీ అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి గోల్ లేకున్నప్పుడు వాళ్ళు కాలేరు. సో గోల్ అనేది ప్రతి పనికి అవసరం. నేను ఇది చేయాలి అని అనుకుంటే చేయగలరు, కనీసం ప్రయత్నం చేస్తారు. అసలు ప్రయత్నమే చేయకపోతే అది కానే కాదు. సో క్యాలెండర్ సెక్స్ కూడా మంచిదే. కనీసం ఒక ఫిక్స్డ్ డేస్ పెట్టుకోండి మీ కన్వీనియంట్ టైంను బట్టి. అన్ఫార్చునేట్లీ నౌడేస్ సొసైటీలో ఏంటంటే ఒక్కొక్కసారి హస్బెండ్ హైదరాబాద్లో, అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఎప్పుడో కానీ కలవరు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏజ్ కూడా వస్తుంటుంది, 30-35 ఇయర్స్ లేదా 40 ఇయర్స్. పెళ్ళిళ్ళు కావు, లేట్ మ్యారేజెస్, పిల్లలు కారు. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలనుకుంటే మరి పెళ్లి వయసు తగ్గించుకోవాలి, డిమాండ్స్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. మంచి ఇల్లు, కారు ఉన్నవాడినే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు అనుకోవద్దు. అబ్బాయిలు కూడా అమ్మాయి సంపాదన మీద దృష్టి పెట్టద్దు. అమ్మాయి సంపాదించినా సంపాదించకపోయినా నేను కూడా మగవాడిని, నేను కూడా జాబ్ చేస్తాను, చిన్న జాబో పెద్ద జాబో, రిక్షాదోలైనా కూడా నేను రోజుకో 100-200 సంపాదిస్తాను అన్న కాన్ఫిడెన్స్ మగపిల్లలకు ఉండాలి. అప్పుడు పెళ్ళిళ్ళు చిన్న వయసులో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయితే చాలాసార్లు శృంగారంలో పాల్గొనే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ఏజ్ వచ్చిన తర్వాత డిజింట్రెస్ట్ వస్తూ ఉంటుంది. చాలా ఏళ్ళు వాళ్ళు అయితే మాస్టర్బేషన్కు మగపిల్లలు అలవాటైపోతారు, లేదా ఆడపిల్లలు కూడా మాస్టర్బేషన్ లేదా లెస్బియన్ లైఫ్కు అలవాటైపోతారు. సో ఇన్ జనరల్గా అసలు శృంగారం మీద కోరికలు కూడా ఉండవు. అందుకనే మేము మెడికల్ ఎగ్జామినేషన్కు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము అడుగుతూ ఉంటాం, కోరికలు ఉన్నవా పోయినవా అని. సో కోరికనే లేకపోతే వాడికి అసలు శృంగారం చేయాలనే ఉత్సాహమే ఉండదు. సో ఈ కోరికలు ఎట్లా వస్తాయి? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, సంగాత్ సంజాయతే కామః కామాత్ భవతి క్రోధః అని. అయితే సంగాత్ సంజాయతే, సంగత్ అంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మరి సత్సంగ్ అంటారు,
సత్ సంఘ్ మంచి సంఘం అన్నమాట. ఈ సంఘంలో అక్కడ సత్సంగంలో ఏం చేస్తారు, భజన చేస్తారు, హారతి ఇస్తారు, ఏదో చేస్తారు. అట్లాగే ఆ వ్యక్తి చుట్టూ ఉండే వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. దీన్ని పీర్ ప్రెషర్ అంటారు. శృంగారం గురించి మాట్లాడే పిల్లలు, శృంగారం గురించి పుస్తకాలు, కావ్యాలు, శృంగారం గురించి వీడియోలు ఇవి చూసినప్పుడు శృంగారం చేయాలనిపిస్తూ ఉంటుంది. అదే వాడు ఫిలాసఫీ, రామకృష్ణ ఫిలాసఫీ, వివేకానంద ఫిలాసఫీ, అసలు శరీరమే ఏం లేదు, ఇది కనిపించే జగత్తంతా మిథ్య, నేను ఎప్పుడు సన్యాసం తీసుకుంటానా అనుకునేవాడు ఉన్నాడు అనుకోండి, న్యాచురల్గానే వాడికి లోపల హార్మోన్స్ ఉన్నా కూడా అవి సప్రెస్ అవుతుంటాయి. కనుక మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మనకు కోరికలు వస్తుంటాయి. ఇప్పుడు గుర్రపందాలు ఆడేవాడితో రోజు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఏదో ఒకసారి మనం కూడా 5 రూపాయలు 10 రూపాయలు వాడికి ఇచ్చి, అరే నీ గుర్రం మీద నా డబ్బులు కూడా కలపరా అంటాం. లేదా పేకాడేవాడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక రౌండ్ అయితే నేను వేస్తా బాస్, 50 పోతే పోయినా ఇవాళ అని ఆడతాం. అలాగే శృంగారం కూడా ముక్కు మూసుకొని కూర్చునేవాళ్ళు. ఒకసారి నా దగ్గరకు ఒక పూజారి వచ్చారు. పూజారి వైఫ్, ఇద్దరు యంగ్ పీపులే, పెళ్ళైంది, పిల్లలు లేరు. నేను అడిగాను, మరి ఎంత ఫ్రీక్వెంట్గా శృంగారం? అసలు శృంగారం చేయరు సార్ మా ఆయన అడిగాను, బాబు ఎందుకు చేయట్లేదు అని. సో నేను చిన్నప్పటి నుంచి దేవతా విగ్రహానికి పూజలు చేస్తున్నాను, ఆ దేవతకు, ఆ విగ్రహానికి నేను చీర మారుస్తాను ఎవ్రీ ఫ్రైడేనో ఏదో. సో నాకు ఏ స్త్రీని చూసినా కూడా నాకు దేవతలాగానే అనిపిస్తుంది. వాడికి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాను. అమ్మాయి చెప్పాను, అమ్మాయి ఇట్లాంటి వ్యక్తితో నువ్వు సంసారం చేయలేవు, డైవర్స్ తీసుకొని నీ బతికేదో నువ్వు బతుకు అని చెప్పాను. సో నిజానికి ఏ ఫిలాసఫీలో కూడా దూరంగా ఉండమని చెప్పరు. సెలిబసీ గొప్పదే, కానీ సెలిబసీ కోసం జీవితాన్ని నాశనం చేయకూడదు. పెళ్లి చేసుకునే ముందే ఈ ఆలోచన ఉంటే అమ్మాయికి చెప్పుంటే అమ్మాయి లైఫ్ నాశనం అయ్యి ఉండేది కాదు. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నేను శృంగారంలో పాల్గొనను, నేను టచ్ చేయను అని చెప్పేసి తప్పేమీ లేదు. మనం పుస్తకాలలో చదువుతాం, రామకృష్ణ మహర్షి తన భార్యను చూసినప్పుడు ఆయనకు దేవీ దర్శనం అయిందట. అలాగే మరి ఇతను కూడా అయి ఉండొచ్చు. సో మీరు ఎవరైనా కూడా పెళ్లి చేసుకునే ముందే ఇది మీ విధి, మీ డ్యూటీ. కేవలం ఒక కుక్క పిల్లని పెంచుకుంటే కూడా దానికో ఇంటికి రాగానే దాని తల నిమరాలి, దాన్ని గొలుసు పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత శృంగారం చేయకపోతే ఎవడు చేయాలి? భర్త చేయకపోతే. అమ్మాయి తండ్రి బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు, కార్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కానీ శృంగారం ఈ విధవే చేసి చావాలి. శృంగారం ఎందుకు? నాకు తెలిసిన ఒక డాక్టర్ కపుల్, అతను MD జనరల్ మెడిసిన్, అమ్మాయి MBBS. అతను అమ్మాయి శృంగారం అడిగితే, ఎందుకు నీకు శృంగారం అవసరమా, నువ్వేమైనా సానికొంపరించి వచ్చావా అని తిట్టి అల్టిమేట్గా డైవర్స్ అయిపోయింది. సో శృంగారం అనేది పెళ్ళికి ముందే ఇట్స్ ఎ పార్ట్. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో ఏంటంటే డైవర్స్లకు కారణం ఫైనాన్స్ కూడా ఉంటుంది. కనుక పెళ్ళికి ముందే ఫైనాన్స్ మాట్లాడుకోండి. పెళ్ళి అయిన తర్వాత ఎవడో ఎంత ఖర్చు పెట్టాలి, కరెంటు బిల్లు ఎవడో ఎంత భరించాలి, రెంట్ ఎవడు కట్టాలి, తర్వాత కారు మెయింటెనెన్స్గా ఎవడు కట్టాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు గొడవలు పడి డైవర్స్కి వచ్చి లేదా నాలాంటి వాడి దగ్గరకో వెళ్ళకండి. సో పెళ్ళికి ముందే కూర్చొని సిస్టమేటిక్గా నా ఫైనాన్సెస్ ఏంటి, ఇంటికి చుట్టం వస్తే అమ్మాయి తరఫు చుట్టం వస్తే అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయి తరఫు చుట్టం వచ్చినప్పుడు అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోండి, రాసుకోండి. ఒకవేళ మీకు గుర్తుండవు అనుకుంటే ఇవన్నీ అవసరం. నేను ఒకసారి అమెరికాలో వెళ్ళాను. అమెరికాలో ఓ కపుల్ కనిపించారు. వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఏమయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని నవ్వుకుంటూ అడిగాను. సార్ ఈ మధ్య కుక్కని తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకుంటాం సార్ అంటారు. కుక్కకు పెళ్ళికి ఏమిటా రిలేషన్ అన్నాను. సార్ కుక్కకు రోజు దాన్ని క్లీన్ చేయాలి, నేను మండే టు వెడ్నెస్డే నేను క్లీన్ చేస్తాను, థర్స్డే నుంచి సాటర్డే దాకా ఆమె క్లీన్ చేస్తుంది, సండేలు ఆల్టర్నేట్ సండే నేను క్లీన్ చేస్తాను, తర్వాత దాన్ని మధ్య వ్యాక్సినేషన్కి వెళ్ళాలి, నేను ఈ మంత్లో వ్యాక్సినేషన్కి నేను తీసుకెళ్తే నెక్స్ట్ మంత్ మా ఆవిడ తీసుకెళ్తాను, ఆవిడ అనకూడదు పార్ట్నర్ అనాలి, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న పార్ట్నర్ తీసుకెళ్తారు. ఓహో ఇదేదో బాగానే ఉందా, పెళ్ళికి ముందు అందరినీ కుక్కలు పెంచుకోమని చెప్పాలి అని అనుకున్నాను నేను మనసులో. సో కుక్కకే అంత డిమాండ్ ఉన్నప్పుడు మరి పిల్లలు ఉన్నప్పుడు ఉంటుంది. అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఎవరు మెచ్చుకోవాలి, ఎవరు చూడాలి? సో వ్యాలిడేషన్ అవసరం. అమ్మాయి చక్కటి అందంగా ఉంటారు, నెత్తి జుత్తు మారుస్తారు, మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు రోజు 4 సార్లు జుత్తు ఇటు పెడతారు, ఒకసారి ఇటు పెడతారు, ఒకసారి ఇటు పెడతారు. అవన్నీ ఎవడు అప్రిషియేట్ చేయాలి? హస్బెండే చేయాలి. కనుక వ్యాలిడేట్ చేయడం, కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ ట్రైనింగ్ అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి.